పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీగా వచ్చిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్. సో రీసెంట్ టైంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ మారుమూల ప్రాంతాలలో అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. సో అదే క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి అక్కడ పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేయించడానికి శంకుస్థాపన చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన సెక్యూరిటీలో మాత్రం ఒక నకిలీ ఐపీఎస్ కనిపించడం జరిగింది. ఆయన్ని మాత్రం ఇప్పుడు గుర్తించారు. ఆయన పేరు సూర్యప్రకాష్. ఆయన కూడా విజయనగరానికి చెందిన వ్యక్తి అనమాట. సో ముఖ్యంగా ఆయన చూసుకుంటే గత సంవత్సరంలోని ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే ప్రజెంట్ ఆయన మాత్రం ఇక్కడ ట్రైనింగ్లోనే ఉన్నాడు. సో ట్రైనింగ్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీగా ఆయన రావడం జరిగింది, అది కూడా నకిలీగా. సో ముఖ్యంగా నకిలీగా రావడానికి ఒక ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఆయనకు తోడ్పాటు అందించాడంట. అదేవిధంగా తన ఇంటి దగ్గర తన సొంత కార్ని వదిలేసి వేరే కార్లో కూడా రావడం జరిగిందంట. సో ఇదంతా కూడా చూస్తుంటే పక్కా ప్లానింగ్గా కూడా మనకు అనిపిస్తుంది. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మీద ఎక్కువగా చొరవ చూపిస్తున్నాడు. వాళ్ళకి ఎక్కడ ఏ సమస్యలున్నా కూడా వాటిని తీర్చడానికి అది ఎంత మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా స్వయంగా ఆయనే వెళ్ళి ఆ పనులన్నీ కూడా చూసుకుంటున్నాడు, దగ్గరుండి ఆ పనులను చేపిస్తూ ఉన్నాడు. సో అదే క్రమంలో ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి గిరిజన ప్రాంతాల్లోకి రోడ్లు వేయించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఆల్రెడీ వైస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినప్పటికీ అందులో కూడా ఈ విధంగా నకిలీ ఐపీఎస్ ఏ విధంగా వచ్చాడో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అది కూడా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఆయనకు సంబంధించి సెక్యూరిటీలోని ఈ విధంగా భద్రతా లోపం ఉంటే మరి సాధారణ ప్రజల సంగతి ఏంటి? ఖచ్చితంగా ఇదంతా కూడా చూస్తుంటే ఏదో ప్లాన్ ప్రకారమే చేశారు, ఎవరో అనుకోని కావాలని చేశారు, పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందేమనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా హోంశాఖ అంటే వంగలపూడి అనిత ఏం చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఒకసారి మనం చూసాం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆమె మీద సీరియస్ అవ్వడం, ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా చూసుకొని అనే విధంగా కొన్ని కామెంట్ చేసినప్పటికీ అప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉంటారనే విధంగా తను కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం విషయంలోనే తన సెక్యూరిటీ విషయంలోనే ఇక్కడ లోటుపాట్లు కనిపిస్తే ఒక నకిలీ ఐపీఎస్ వచ్చి తనకు సెక్యూరిటీగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా గుర్తించలేదు. సో ఇప్పుడు తాజాగా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఆయన ఆల్రెడీ పారిపోతుండగా విజయనగరం పోలీసులు అయితే సరిహద్దుల్లో ఆయన పట్టుకోవడం జరిగింది. సో మొత్తానికైతే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా అధికారుల్ని ఆదేశించడం జరిగింది. సో ఇదంతా కూడా ఏ విధంగా జరిగింది, ఎవరిదంతా కూడా చేయించారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇది నకిలీగా ఏ విధంగా వచ్చాడు, ఇవన్నీ వివరాలు మాత్రం నాకు సమర్పించాలి రిపోర్ట్ రూపంలో అనే విధంగా హోంశాఖ అంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కూడా హెచ్చరించడం జరిగింది. సో మరి చూద్దాం దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని.